నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు కువైట్‌లో అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అప్డేట్ గనుక చూసుకుంటే అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై కఠిన వ్యాఖ్యలైతే చేశాడు. భవిష్యత్తులో ఇరాన్‌తో జరిగే శాంతి చర్చల్లో యుద్ధానికి నష్టపరిహారం అంశంపై కూడా ప్రస్తావిస్తామని ట్రంప్ అయితే తెలపడం జరిగింది. గత 5 నెలల యుద్ధంలో జరిగిన నష్టానికి ఇరాన్ పరిహారం కోరుతుందని ఆయనైతే తెలిపాడు. అదే సమయంలో ఇరాన్ కారణంగా మరణించిన అమెరికన్ సైన్యానికి కూడా నష్టపరిహారం అడుగుతామని చెప్పేసి అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే తెలపడం జరిగింది. సెకండ్ అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ లో కొత్త మార్పులు వచ్చాయి ఫ్రెండ్స్. కువైట్ లో రోడ్ సేఫ్టీని పెంచేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ లో కొత్త లైట్ వార్నింగ్ ఫ్యూచర్ అయితే యాక్టివేట్ చేశారు. సిగ్నల్ మారడానికి ముందే ప్రత్యేక లైట్ సూచన కనిపించేలా ఈ సిస్టమ్ అయితే పనిచేస్తుంది. దీంతో డ్రైవర్లు వాహనాన్ని సురక్షితంగా ఆపేందుకు, రోడ్డు దాటేవారు ముందుగానే సిద్ధంగా ఉండేందుకు ఈ సిస్టమ్ అయితే వర్క్ చేస్తుంది. కువైట్ లో డ్రైవింగ్ చేసేవారు ఈ కొత్త సిగ్నల్ విధానాన్ని తప్పకుండా గమనించండి. మూడో అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో భారీ భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. 49 కార్లను అయితే సీజ్ చేసుకోవడం జరిగింది. కువైట్ లో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై అధికారులు భారీ చర్యలు అయితే చేపట్టారు. పలు హైవేలు, ఇన్లాండ్ ప్రాంతంలో నిర్వహించిన భద్రతా తనిఖీల్లో 49కి పైగా వాహనాలను అయితే సీజ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆర్టికల్ నంబర్ 207 కింద 64 ట్రాఫిక్ వైలేషన్లను అయితే నమోదు చేశారు. మొబైల్ సర్వేలెన్స్ కెమెరాలు, హైవే కెమెరాల ద్వారా కూడా వైలేషన్లను అయితే గుర్తించడం జరిగింది. అలాగే ప్రమాదకరమైన ఫాస్ట్ డ్రైవింగ్ చేస్తున్న 2 వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి అయితే అప్పజెప్పారు. కువైట్ లో ఇకపై ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తే కారు సీజ్ చేసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే హెచ్చరిస్తుంది. నాలుగో అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ తనిఖీలు నిర్వహించి 173 కిలోల కుళ్లిపోయిన ఆహారాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. కువైట్ లోని ఫర్వానియాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన భద్రతా తనిఖీల్లో 5 సంస్థలపై కేసులు నమోదు చేయడం జరిగింది. మనుషులు తినడానికి పనికిరాని 173 కిలోల ఆహార పదార్థాలని అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి భద్రతా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని కువైట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తెలిపారు. ఐదో అప్డేట్ కనుక చూసుకుంటే సాహీ ల్యాబ్ లో ఒక కొత్త సర్వీస్ ని కువైట్ ప్రభుత్వం ప్రారంభించింది ఫ్రెండ్స్. పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ సాహీ ల్యాబ్ లో కొత్త రిపోర్ట్ సర్వీస్ ని అయితే ప్రారంభించింది. కార్మిక చట్టాల వైలేషన్లను ఇప్పుడు ప్రజలు, అలాగే కువైట్ లో నివసిస్తున్న ప్రవాసులు ఆన్లైన్ ద్వారా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ కు నేరుగా సాహీ ల్యాబ్ ద్వారా అయితే కంప్లైంట్ చేయొచ్చు. లైసెన్సులు లేని కార్మికులు లేదా కంపెనీలు, డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఆఫీసుల వైలేషన్లు, అక్రమ ఉద్యోగాల్లో పెట్టడము, అలాగే మిడ్ డే వర్క్ బ్యాన్ వైలేషన్లను కూడా రిపోర్ట్ అయితే చేయవచ్చు. ముఖ్యంగా ఫిర్యాదు చేసే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే తెలిపింది. కువైట్ లో ఉన్న ప్రవాసులు మీకు గనక ఎక్కడన్నా కార్మిక చట్టాల వైలేషన్లు గనక కనబడితే మీరు కూడా మీ సాహీ ల్యాబ్ ద్వారా రిపోర్ట్ సర్వీస్ ని ఉపయోగించి కంప్లైంట్ అయితే చేయొచ్చు. మీ డేటాని కువైట్ ప్రభుత్వం అయితే బయటపెట్టదు. లాస్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో ఉన్న వారికి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఆగస్టు 27, 2026 రోజున మిలాదున్ నవమి సందర్భంగా కువైట్ దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవులను అయితే కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో ఉన్న అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా కువైట్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.